హలో గైస్, లాస్ట్ సండే అయితే ఇంకా ఖాళీగా ఎందుకు ఉండేదని ఫస్ట్ అయితే మెజెస్టిక్ ఒక బస్ టికెట్ తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ విధాన్ సౌధ కాడ దిగాము. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, విధాన్ సౌధ వెళ్తున్నాము. విధాన్ సౌధ నుండి కబ్బన్ పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా, ఇదే కబ్బన్ పార్క్. యాక్చువల్లీ మెజెస్టిక్ టికెట్ ఎందుకు తీసుకున్నామంటే విధాన్ సౌధకి బస్ చూస్తున్నాము, బట్ అది ఎగ్జాక్ట్గా దొరకలేదు. కాబట్టి ఇంకా మెజెస్టిక్ టికెట్ తీసుకుని అక్కడ దిగాల్సి వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నాం, ఇదే కబ్బన్ పార్క్. దాని పక్కనే మనం కబ్బన్ పార్క్లో దూరి ఈ విశ్వేశ్వర మ్యూజియంకి అయితే వచ్చాము. ఇది ఒక సైన్స్ పార్క్ లాంటిది. చూస్తున్నారు కదా, ఈ డైనోసార్ సైన్స్ ఫన్, అది చాలా ఫన్ ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్ వెళ్ళండి, నిజంగా చాలా ఫన్ ఉంటుంది. అంతా అంటే మనకి నాలెడ్జబుల్గా తెలుసుకునేది కూడా చాలా ఉంటుంది, బట్ దాంతోపాటు ఫన్ కూడా చాలా ఉంటుంది. యాక్చువల్లీ లిటరలీ మేమైతే ప్రతి ఒక్క గేమ్ ఆడాం. ఇది ఒక గోస్ట్ హౌస్ అంట. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీలా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. చాలా ఫ్లోర్ 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది. మీకు బయోటెక్నాలజీ అని, స్పేస్ టెక్నాలజీ అని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, లేకపోతే మిషన్ టూల్స్, మిషన్ లెర్నింగ్ గురించి, ఇలాంటివి చాలా అయితే ఉంటుంది. లిటరలీ యూ విల్ ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్. ట్రస్ట్ మీ, నిజంగా చాలా చాలా ఫన్ ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురు వెళ్ళాం మొత్తం. నిజంగా చాలా బాగా అనిపించింది. లిటరలీ ఇవన్నీ చూస్తుంటే కొంచెం కొత్తగా ఉంటాయి కదా మనకి. సో ఈ ఫీల్డే కాదు యాక్చువల్లీ, బట్ తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. సో అందుకని ఇది షార్ట్స్ రూపంలో కాకుండా వీడియో రూపంలో అయితే మీ కళ్ళ ముందు పెడుతున్నాను. సో ఐ మీన్ వీడియో తీసి అప్లోడ్ చూస్తున్నారు కదా. సో దాని తర్వాత అయితే గరుడ మాల్కి వెళ్ళాము. ఈ మాల్ కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. అంటే నార్మల్ మాల్సా కాదు, గరుడ మాల్ కొంచెం యూనిక్ ఉంది చూడడానికి. యాక్చువల్లీ చూస్తున్నారు కదా, ఇది గరుడ మాల్ అరౌండ్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. గరుడ మాల్కి వెళ్ళింది అయితే మెయిన్ రీజన్ ఫుడ్ తిననీకి. 3 టాకోస్ అయితే ఆర్డర్ పెట్టాం, ముగ్గురు ఉన్నాం కాబట్టి. చలో ఒక టాకోస్ అండ్ కోక్ కూడా వచ్చింది. ఒక్కొక్కటి 89 రూపీస్ అయితే పడింది. ఒక టాకు అండ్ కోక్ అండ్ కొన్ని చిప్స్ ఇచ్చారు. దాని తర్వాత నైట్ అయింది కాబట్టి చెస్ట్ స్ట్రీట్కి వెళ్ళాం. చూస్తున్నాం కదా, వ్యూ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్ నైట్ టైం వెళ్తే ఇంకా కలర్సే మొత్తం. సో దాని తర్వాత రిటర్న్ అవుతూ విధాన్ సౌధ చూసుకొని రిటర్న్ అయిపోయాం.